హలో హాయ్ ఎవ్రీవన్. చాలా డిఎమ్స్ అండ్ చాలా మెసేజెస్ అయితే మనకు వస్తున్నాయండి నేను యూస్ చేసే ఐరన్ బాక్స్ కోసం అయితే. సో నేను యూస్ చేసేది అయితే ఫిలిప్స్ బ్రాండ్ నుంచి అయితే ఐరన్ బాక్స్ యూస్ చేస్తున్నాను, స్టీమ్ ఐరన్ బాక్స్. సో ఇది వచ్చేసి స్టీమ్ ఐరన్ బాక్స్ అండి, ఫిలిప్స్ బ్రాండ్. నో టెంపరేచర్ సెట్టింగ్ అని చెప్పి మనం సెట్ చేస్తే అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కూడా మనకి అవైలబుల్ అయితే ఉందండి. నో టెంపరేచర్ సెట్టింగ్ ఎందుకంటే మనకి క్లాత్ని బట్టి ఇది దీంట్లో ఉన్న సెన్సార్స్ అడ్జస్ట్ అవుతాయి. సో దీనికైతే మనం అడ్జస్టింగ్ మోడ్ అయితే ఏం ఉండదు ఇక్కడ. సో ఆటోమేటిక్గా క్లాత్ బట్టి మనకి ఇది అడ్జస్ట్ అయితే అవుతుందండి. సో దానికోసం నేనైతే ఇది ప్రిఫర్ చేస్తాను. సో దీంట్లో మనం ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకుని ఇందులో వాటర్ అయితే ఫిల్ చేసుకోవాలి. మంచి వాటర్ ఏదైతే ఉంటుందో మనం యూస్ చేసేది ఆ వాటర్ అయితే మనం వేసుకోవచ్చు దీంట్లో. అండ్ ఇక్కడ మ్యాక్స్ అనే లెవెల్ వరకు, ఇక్కడ చూసారా మ్యాక్స్ అనే లెవెల్ కనిపిస్తుంది. సో ఇక్కడ వరకు కూడా మనం వాటర్ అనేది ఫిల్ చేసుకోవాలి. సో దీనికైతే ఎటువంటి టెంపరేచర్ సెట్ చేసుకునే మోడ్స్ అయితే ఉండవు. సో ఇది వచ్చేసి నో టెంపరేచర్ సెట్టింగ్ ఐరన్ బాక్స్. సో ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి చూసారా. సో ఇది వచ్చేసి స్టీమ్ బటన్ అండి, ఇది వచ్చేసి వాటర్ స్ప్రింకిల్ అవుతుంది ఇట్లా ఫ్రంట్. సో ఇక్కడ స్ప్రింకిల్ అవుతుంది చూసారా. సో ఇది వచ్చేసి స్టీమ్ బటన్. సో ఇది బటన్ ప్రెస్ చేస్తే మనకి స్టీమ్ అనేది వస్తుంది. సో సారీ అనేది మనకి పర్ఫెక్ట్గా మంచిగా ప్లీటింగ్ అనేది అంతా కూడా మంచిగా అవుతుంది. సో దానికోసం నేనైతే ఈ నో టెంపరేచర్ సెట్టింగ్ స్టీమ్ ఐరన్ బాక్స్ అయితే యూస్ చేస్తున్నాను. అండ్ ఇది అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 6,500 to 7,000 మధ్యలో అయితే ఉంటుందండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ ఫాలో, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.